హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న డిజైనర్ లాంగ్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అంటే కనుక ML XL సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. డ్రెస్ ప్రైస్ వచ్చేసి 1900. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి పైన బాడీ పార్ట్కి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ 1.5 మీటర్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి సాటిన్ లైనింగ్ అండ్ కాటన్ లైనింగ్ రెండు యూజ్ చేశాను. రెండు కూడా 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ వాడాను. అండ్ బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ ఆర్గంజా మెటీరియల్ యూజ్ చేశాను. ప్యూర్ ఆర్గంజా యూజ్ చేశాను. ఫుల్ షైనింగ్ మెటీరియల్ అండి ఇది. బాటమ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ యూజ్ చేశాను. సాటిన్ లైనింగ్ 2 మీటర్స్, క్రేప్ లైనింగ్ 2 మీటర్స్. ఈ డ్రెస్కి డబల్ లైనింగ్ వేసి స్టిచ్ చేశాను బాడీ పార్ట్కి అండ్ అలాగే బాటమ్ పార్ట్కి. ఎవరికైనా కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డ్రెస్ ప్రైస్ వచ్చేసి 1900. అండ్ ఇప్పుడు కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. తీసుకున్న ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని పెట్టిన పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్చేసుకొని 2.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ పెడుతున్నాను. చిన్నపిల్లలకి అయితే కనుక 2 ఇంచ్ అట్లా షోల్డర్ విడ్త్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3.5 ఇంచ్ నెక్ డీప్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని షోల్డర్ విడ్త్ దగ్గర నుంచి నెక్ పాయింట్ వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ షేప్ మార్చేసుకున్నాను. లైట్ బోట్ నెక్ షేప్లో మార్చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ క్లోజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ క్లోజ్లో వచ్చిన హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్ని కలుపుకుంటూ ఎల్ షేప్లో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మార్చేయాలి. ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక 1/2 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టా. అండ్ ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టి ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇంకొక పాయింట్ పెట్టుకొని ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఫ్రంట్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్, అందుకే ఆర్మ్ హోల్ షేప్ ఈ విధంగా మార్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ దగ్గర పాయింట్ పెట్టుకొని బాడీ లెంత్ మార్చేసుకోవాలి. అండ్ చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ దగ్గర అండ్ నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని కింద బాడీ లెంత్ దగ్గర పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని బాడీ ఫిట్టింగ్ అనేది మార్చేసుకున్నాం. ఇది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు పడుతుంది. 3 ఇంచ్ 3.5 ఇంచ్ అది మీ చాయిస్ అండి. ఖర్చు ఎంతైనా పెట్టుకోవచ్చు. అండ్ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్చేసుకొని మీకు ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ బాడీ అవుట్లైన్ అనేది కట్ చేయాలి. బాడీ లెంత్ ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను. ఫైనల్ మెజర్మెంట్లో ఎక్కువ తక్కువలో అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్. ఫ్రంట్ సైడ్ పార్ట్కి నేను కాటన్ లైనింగ్ అండ్ అలాగే సాటిన్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. కాటన్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాను. నెట్ ఫ్యాబ్రిక్ మాత్రం బాడీ లెంత్ పర్ఫెక్ట్ లెంత్ ఏదైతే ఉందో కరెక్ట్గా అదే లెంత్ పెట్టి కట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి చుట్టూరు బాడీ అవుట్లైన్ మొత్తం మార్చేసాయి, ఇంక్లూడింగ్ బాడీ ఫిట్టింగ్ ఖర్చుతో సహా. ఈ విధంగా మార్చేసిన తర్వాత షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ ఒక 1/2 ఇంచ్ బయట పక్కకు ఉండే విధంగా మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో లేకుండా బయట పక్కకు ఉండేలాగా మార్చేసుకోవాలి ఆర్మ్ హోల్ షేప్ని. సేమ్ నెక్ షేప్ ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి బోట్ నెక్ పెట్టి చుట్టూరు అవుట్లైన్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసా. బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా కాటన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. నెట్ ఫ్యాబ్రిక్ మాత్రం పర్ఫెక్ట్ లెంత్ పెట్టాను. కాటన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకున్నాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ కట్ చేయడానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ని హ్యాండ్స్కి సరిపోయినంత హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్ పర్ఫెక్ట్ హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఖర్చుల కోసం అనమాట. ఫోల్డింగ్ స్టిచెస్కి ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కింద హ్యాండ్ లెంత్ మార్చేసుకున్నాను. అండ్ టేప్కి పైన షోల్డర్ పాయింట్ మార్చేసాను. ఈ విధంగా లెంత్ మార్చేసాక కింద హ్యాండ్ లెంత్ పాయింట్ పెట్టిన దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర పాయింట్ పెట్టి చివరి మెజర్మెంట్ అనేది స్ట్రైట్ లైన్ మార్చేసా. పైన ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర హ్యాండ్ షేప్ పెట్టడానికి
ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకొని వచ్చిన హాఫ్ మెజర్మెంట్ని మార్చేసుకున్నాం. ఇప్పుడు పైన పెట్టుకున్న పాయింట్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ అనేది పెట్టాలి షేప్ మార్చడానికి. చిన్నపిల్లలకి అయితే కనుక 2.5 ఇంచ్ 2 ఇంచ్ అలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర షేప్ కలిపాను. అండ్ ఈ విధంగా పైన ఉన్న హ్యాండ్ డౌన్ పాయింట్ దగ్గర నుంచి కింద వరకు షేప్ కలిపి ఒక 3 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నాను అనమాట, పైన వైపున అండ్ అలాగే కింద వైపున. సో మీకు ఎలా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా ఓన్లీ నెట్ ఫ్యాబ్రిక్ పైన హ్యాండ్ షేప్ కట్ చేసుకున్నా. హ్యాండ్స్కి నేను లైనింగ్ యూస్ చేయలేదు, డిజైన్ కనిపిస్తుంది బాగుండిద్ది అని. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. స్టిచ్చింగ్ చేయడానికి ఫస్ట్ సాటిన్ లేయర్ తీసుకొని సాటిన్ లేయర్కి షైనింగ్ ఉన్న వైపున నెట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండే విధంగా పెట్టుకొని నెట్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టి నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. ఈ 3 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సాటిన్ ఫ్యాబ్రిక్కి షైనింగ్ ఉన్న వైపున నెట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండేలా పెట్టా. నెట్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున ఈ విధంగా కాటన్ లైనింగ్ని పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్లు పెట్టి నెక్ షేప్ చుట్టూరు శాంపుల్ స్టిచ్ ఒకటి వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు ఉన్న సేఫ్టీ పిన్స్ని తీసేసి నెక్ షేప్ చుట్టూరు పర్ఫెక్ట్గా కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ని అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని నెక్ షేప్ చుట్టూరు పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసి నెక్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ నెక్ షేప్ ఒకేలా ఉంటుంది కదా. సో రెండింటికి డిఫరెన్స్ తెలియాలి అంటే బ్యాక్ పార్ట్ కైనా ఫ్రంట్ సైడ్ పార్ట్ కైనా థ్రెడ్ పైపింగ్ వేసుకోండి, అప్పుడు డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ పార్ట్కి ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి నెక్ షేప్ చుట్టూరు పైకుట్టు వేసుకున్నాను. ఈ విధంగా పైకుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసి షోల్డరు ఆర్మ్ హోల్ దగ్గర ఈ 3 లేయర్స్ కదిలిపోకుండా ఉండడానికి ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు శాంపిల్ స్టిచ్ వేసుకోవాలి. ఆర్మ్ హోల్ షేప్ చుట్టూరు సైడ్ బాడీ ఫిట్టింగ్ దగ్గర మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఈ 3 లేయర్స్ జరిగిపోకుండా ఫ్యాబ్రిక్ నీట్గా ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ జారిపోతుంది అంటే సేఫ్టీ పిన్స్ యూస్ చేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అయ్యాక లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా ఫస్ట్ నెక్ స్టిచ్ చేశాను, తర్వాత ఆర్మ్ హోల్ షేప్లు స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్కి సేమ్ కలర్ సాటిన్ ఫ్యాబ్రిక్తో థ్రెడ్ పైపింగ్ చేశాను అనమాట. నెక్ దగ్గర సెల్ఫ్ కలర్ అందుకే కనిపించట్లేదు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట. సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్నాక బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవడానికి షోల్డర్స్ 2 జాయిన్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి క్లాత్ ఎక్కడా కూడా మడత పడిపోకుండా ముడతలు లేకుండా నీట్గా ఉండేలాగా సెట్ చేసుకొని బాడీ ఫిట్టింగ్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బాడీ ఫిట్టింగ్ పెట్టాను. షోల్డర్ స్టిచ్ ఉన్న దగ్గర మీకు కనిపించడానికి చాక్ పీస్తో మార్క్ చేశాను. షోల్డర్ స్టిచ్ ఉన్న దగ్గర నుంచి పర్ఫెక్ట్ మీకు బాడీ లెంత్ ఎంత అయితే కావాలో బాడీ లెంత్ దగ్గర మార్చేసి తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేసుకొని మార్చేసా. తర్వాత నడుం రౌండ్ లూజ్లో /4 చేసి బాడీ ఫిట్టింగ్ పెట్టే. ఇది పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్. అయితే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత ఖర్చులు అనేది మార్చేసుకోవాలి. ఖర్చు అంటే ఎక్స్ట్రా మార్జిన్ ఎంత పెట్టుకోవాలి అనేది మన చాయిస్. నేను ఇక్కడ 3 ఇంచ్ ఖర్చులు పెట్టాను. 3 ఇంచెస్ ఖర్చులు పెడితే చివర్లో అన్ని లేయర్స్ సమానంగా ఉందా లేదా అని ఖర్చు పెట్టిన తర్వాత చెక్ చేశాను. అన్ని లేయర్స్ సమానంగా లేదు. సో అన్ని లేయర్స్ సమానంగా లేదు అని చెప్పేసి మళ్ళీ 2.5 ఇంచ్ ఖర్చు పెట్టాను. మీరు ఎంతైతే ఖర్చు పెడతారో చివర్లో అన్ని లేయర్స్ సమానంగా ఉండేలాగానే ఖర్చు అనేది మార్చేసుకోవాలి. అప్పుడే బాడీ ఫిట్టింగ్ పెట్టుకునేటప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఖర్చు పాయింట్ని మార్చిన తర్వాత చివర్లో అన్ని లేయర్స్ అక్కడికి సమానంగా వస్తున్నాయి, అంటే ఎక్కువ తక్కువ లేకుండా సమానంగానే కట్ అవుతాయి. కాబట్టి లాస్ట్లో పెట్టిన ఖర్చు పాయింట్ని ఇంకా ఫైనల్ చేసుకున్నా. అండ్ అలాగే బాడీ లెంత్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా సాటిన్ లైనింగ్ అండ్ అలాగే కాటన్ లైనింగ్ కూడా లెంత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ ఒక 1/2 ఇంచ్ లెంత్ తక్కువ ఉండేది. అది నేను డీటెయిల్గా బోటమ్ అటాచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. హ్యాండ్ పార్ట్కి కరెక్ట్గా మిడిల్లో అంటే షోల్డర్ పాయింట్ వచ్చే దగ్గర చిన్న కట్ పెట్టాను, షోల్డర్ పాయింట్ అనేది తెలియడం కోసం. అండ్ ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ ఖర్చులు ఉన్నంత వరకు ఒక 1/2 ఇంచ్ హ్యాండ్ లో షేప్ అనేది మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్లో అనేది డ్రెస్కి ఫ్రంట్స్ అయినా హ్యాండ్ అటాచ్ చేసే వైపున మాత్రమే హ్యాండ్లో అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా?
ఈ విధంగా హ్యాండ్లో అనేది కట్ చేసిన తర్వాత హ్యాండ్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రెస్ పార్ట్ని తీసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ ఎటువైపు వచ్చిందో చూసుకోండి. హ్యాండ్లో కూడా డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చిన వైపే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇటువైపున హ్యాండ్లో ఉంది, హ్యాండ్లో డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఉన్న వైపున వచ్చేలాగా పెట్టి హ్యాండ్ మిడిల్లో మనం పెట్టుకున్న కట్ ఉంది కదా, ఆ మిడిల్ కట్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్ జాయింట్ వచ్చిన దగ్గర పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసి హ్యాండ్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియో పరంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ సేమ్ ఇదే విధంగా ఒక హ్యాండ్ ఎలా అయితే అటాచ్ చేస్తున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపున ఇంకొక హ్యాండ్ని కూడా అటాచ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ కట్ చేసే విధానం మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకలాగా, సాటిన్ ఫ్యాబ్రిక్ ఒకలాగా ఉండింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేయాలో ఎగ్జాంపుల్కి పేపర్ పైన కటింగ్ ఎలా చేసుకోవాలో చూస్తాం. మనకి వెడల్పు ఎక్కువ ఉన్నది, లెంత్ స్టాండర్డ్గా ఉన్నది కదా ఫ్యాబ్రిక్కి. సో ఫ్యాబ్రిక్ కూడా ఇలాగే ఉన్నది కదా. తీసుకున్న 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న, మళ్ళీ చిన్న మడత వచ్చేలాగా ఫ్యాబ్రిక్ని 2-3 టైమ్స్ ఇట్లా ఫోల్డ్ చేసా. చిన్న మడత వచ్చిన తర్వాత ఫ్యాబ్రిక్ని ఈ విధంగా అడ్డంగా తిప్పుకొని కిందిది అంచున్న వైపు అనుకోండి. అంటే ఎగ్జాంపుల్కి బోర్డర్ ఉన్న ఫ్యాబ్రిక్స్కి అయితే చెప్తున్నా, బోర్డర్ లేని వాటికి ఎటువైపు నుంచి అయినా మెజర్ చేసుకోవచ్చు. కింద వైపు నుంచి ఫ్యాబ్రిక్ కింద వైపు నుంచి పైన వైపుకి టేప్ పెట్టుకొని మీకు బాటమ్ ఫుల్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. కింద వైపున జిగ్జాగ్ చేయడానికి పైన అటాచ్ చేయడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాటమ్ లెంత్ మార్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని పైన వైపుని కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేశాక ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకొని ఫ్యాబ్రిక్ 2 లేయర్ల మీద ఉన్నప్పుడు ఫోల్డింగ్ ఉన్న దగ్గర కట్ చేసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి 4 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఒక కట్, ఇంకొక 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఇంకొక కట్ లాగా, అంటే ఒకటి బ్యాక్ సైడ్ పార్ట్కి ఒకటి ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం అని చెప్పేసి ఈ విధంగా సపరేట్ చేసుకున్నాను. ఇది 2 మీటర్స్ క్లాత్, ఇది కూడా 2 మీటర్స్ క్లాత్. మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ చేసుకున్నా, మళ్ళీ క్రేప్ లైనింగ్ని కూడా 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకొని సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నా. అప్పుడు ఈ విధంగా కట్ చేస్తే ఫ్రంట్ సైడ్ పార్ట్కి 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి 1 మీటర్ క్రేప్ లైనింగ్ ఉన్నది. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్రంట్ పార్ట్కి 2 మీటర్స్, బ్యాక్ సైడ్ పార్ట్కి 2 మీటర్స్ తీసుకున్నా. క్రేప్ లైనింగ్ మాత్రం ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటర్, బ్యాక్ సైడ్ పార్ట్కి ఒక 1 మీటర్ యూస్ చేశాను. అండ్ ఈ సాటిన్ లైనింగ్ కూడా 2 మీటర్స్ సాటిన్ లైనింగ్ తీసుకున్న సాటిన్ లైనింగ్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక హాఫ్కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కటింగ్కి కంఫర్టబుల్గా ఈ విధంగా అడ్డంగా ఫ్యాబ్రిక్ని తిప్పానమాట. నేనున్న వైపు ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఉంది, నాకు ఆపోజిట్లో ఫ్యాబ్రిక్ ఓపెన్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన ఒక చివరన ఈ విధంగా నడుం మెజర్మెంట్ మార్చేస్తున్నాను. నడుం మెజర్మెంట్ ఎలా తీసుకున్నాను అంటే ఇక్కడ మీకు వీడియోలో కార్నర్లో చిన్న వీడియో క్లిప్ పెడుతున్నా చూడండి. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్కి నడుం మెజర్మెంట్ 8 ఇంచెస్ పెట్టా కదా, నడుం మెజర్మెంట్ మెయిన్ మెజర్మెంట్ ప్లస్ ఇంక్లూడింగ్ మనం బాడీ పార్ట్కి పెట్టిన ఖర్చులు ఎంతైతే పెడతామో సేమ్ అదే మెజర్మెంట్ని ఇక్కడ మార్చేస్తున్నాను అనమాట. నడుం మెజర్మెంట్ లాగా ఫ్యాబ్రిక్ పైన మార్చేసుకున్న తర్వాత ఆ నడుం పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసా. ఫ్యాబ్రిక్ అనీవెన్గా ఉంది అని చెప్పేసి మార్చేసా, లేకపోతే మీరు ఆ లైన్ మార్చేనక్కర్లా. అండ్ కింద వైపున సాంతం ఫ్యాబ్రిక్ చివరిలో 4 లేయర్స్ సమానంగా ఉన్నంత వరకు మెజర్మెంట్ తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు పైన మనం గీత గీసిన దగ్గర నుంచి కింద వరకు మీకు బాటమ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాటమ్ లెంత్ మార్చాలి. పైన నేను కట్ చేసేది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్, అంటే ఎగుడు దిగుడుగా ఉన్న ఫ్యాబ్రిక్నే కట్ చేశాను. మీరు అలా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్యాబ్రిక్ సమానంగా ఉంటే. ఇప్పుడు పైన పర్ఫెక్ట్ మనం పెట్టుకున్న లెంత్ దగ్గర నుంచి, పర్ఫెక్ట్ మనం పెట్టుకున్న నడుం మెజర్మెంట్ దగ్గర నుంచి కింద మీకు కావాల్సిన బాటమ్ లెంత్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్ ఎంతైతే పెట్టారో సేమ్ అంతే లెంత్ లైనింగ్ ఫ్యాబ్రిక్ నడుం మెజర్మెంట్ పెట్టినంత వరకేమో స్ట్రైట్గా టేప్ను పెట్టి మార్చేసుకున్నాను బాటమ్ లెంత్ అనేది. ఈ నడుం పాయింట్ ఎక్కడైతే పెట్టామో అక్కడే టేప్ని పెట్టుకొని మిగిలిన లెంత్ అనేది కింద వైపున టేప్ని క్రాస్కి విధంగా తిప్పుకోవాలి. పైన వైపున మాత్రం అదే పాయింట్ దగ్గర టేప్ ఉండాలన్నమాట. ఏ లైన్ మోడల్లో నేను బాటమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్యాబ్రిక్ చివరి దాకా మార్క్ పెట్టి ఫ్యాబ్రిక్ చివరి దగ్గర నుంచి పైన పెట్టుకున్న నడుం పాయింట్ వరకు టేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ మోడల్ని ఏ లైన్ అంటారు. ఏ లైన్ మోడల్లో సాటిన్ లైనింగ్ ఒక్కదాన్ని కట్ చేశాను. ఎందుకు అంటే
నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గంజా మెటీరియల్ బాగా బౌన్సీగా ఉంది. దాంతో అంబ్రెల్లా కటింగ్ చేయడానికి లెంత్ సరిపోవట్లేదు. అండ్ అలాగే కలీ మోడల్ స్టిచ్ చేయడానికి కూడా ఆ ఫ్యాబ్రిక్ అంత కన్వీనియంట్గా ఉండదు. సో అందుకని చెప్పేసి నార్మల్ ఫ్రిల్స్ పెడుతున్నాను. పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ సాటిన్ లేయరు అండ్ క్రేప్ లేయరు 3 కూడా కుచ్చులు పెడితే నడుం దగ్గర బాగా ఎత్తైపోతుందని చెప్పేసి నేను ఈ విధంగా సాటిన్ లేయర్ని మాత్రం ఏ లైన్ మోడల్లో కట్ చేస్తున్నాను. మామూలుగా మిగిలిన క్రేప్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మామూలుగా మీకు కింద చూపించిన విధంగా కట్ చేసుకున్నా. కింద మనం పెట్టిన పాయింట్స్ అన్నిటిని కలుపుకొని కింద వైపున కట్ చేశాను. అండ్ అలాగే సైడ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ మోడల్ని ఏ లైన్ మోడల్ అంటారు. ఒకవేళ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కనుక అంత బౌన్సీగా లేకపోతే ఈ విధంగా కట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్ లేకపోతే కనుక 3 లేయర్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ కాటన్ అండ్ క్రేప్ లైనింగ్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ బాటమ్ పార్ట్ సాటిన్ లైనింగ్ కూడా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఒకేసారి ఈ విధంగా కట్ చేశాను. సేమ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ సెట్ ఎలా అయితే కనిపిస్తుందో ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ 3 తీసుకున్నాను. ఇప్పుడు ఈ బాటమ్ లేయర్స్ని బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాం. బాటమ్ పార్ట్ అటాచ్ చేయడం కోసం బాడీ పార్ట్ని స్టిచ్చింగ్కి కంఫర్టబుల్గా తిప్పాను. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టుకొని కట్ చేసుకున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో పర్ఫెక్ట్ లెంత్ ఉంది అని చెప్పేసి నేను కటింగ్ చేసేటప్పుడే మెయిన్ ఫ్యాబ్రిక్ని పర్ఫెక్ట్ లెంత్ పెట్టి కట్ చేసి జాగ్రత్తగా స్టిచ్ చేశాను, ఎక్కువ తక్కువ రాకుండా. అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే సాటిన్ లైనింగ్ కాటన్ లైనింగ్ మాత్రం బాటమ్ అటాచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే నెట్ ఫ్యాబ్రిక్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టుకొని జాగ్రత్తగా కట్ చేశాను. అండ్ మామూలుగా ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడ దాకా అటాచ్ చేయాలి బాటమ్ పార్ట్ అంటే ఈ వేవ్స్ లాగా డిజైన్ వచ్చింది కదా, ఆ డిజైన్ లోపలికి ఉన్న దగ్గరికి ఈ విధంగా పాయింట్స్ పెట్టుకుని ఆ పాయింట్స్ అన్నిటిని లైన్ లాగా మార్చేసా. కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి బాటమ్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. బాటమ్ పార్ట్ అటాచ్ చేయడానికి ఈ 2 లేయర్స్ జారిపోకుండా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయినా చేసుకోవచ్చు. మామూలుగా అసలు ఈ విధంగా అటాచ్ చేయని వాళ్ళు అంటే ఈ విధంగా నెట్ ఫ్యాబ్రిక్ లేని వాళ్ళు ఈ నెట్ ఫ్యాబ్రిక్ని పైకి లేపకుండా నార్మల్గా అంటే ఇలా ఉన్నప్పుడే బాటమ్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసి అటాచ్ చేసుకోండి. నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసే వాళ్ళైతే ఈ విధంగా నెట్ ఫ్యాబ్రిక్ని పైకి లేపి అండ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్స్ పైన ఓన్లీ లైనింగ్ పైన కరెక్ట్గా మనం గీసుకున్న లైన్ దగ్గరికి బాటమ్ పార్ట్ వచ్చేలాగా బాటమ్ పార్ట్కి మంచి వైపు అండ్ బాడీ పార్ట్కి మంచి వైపు ఒకే సైడ్కి ఉండేలాగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఖర్చులు ఉన్నంత వరకు స్ట్రైట్గా స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెద్ద పెద్ద కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. నేను తీసుకున్నది ఆర్గంజా మెటీరియల్ ఎక్కువ బౌన్సీగా ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద కుచ్చులు పెడుతున్నాను అనమాట. సో మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ టైప్ని బట్టే కుచ్చులు కూడా పెట్టుకుంటాం. ఒకవేళ మీరు జార్జెట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా యూస్ చేస్తే కనుక దగ్గర కుచ్చులు కానివ్వండి, లేదంటే ఎక్కువ కుచ్చులు పెట్టుకోవచ్చు, బాగుంటుంది అప్పుడు లుక్. సో అందరికీ అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. అండ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిన తర్వాత చివరిలో కొంచెం ఎక్స్ట్రా మిగిలితే దాన్ని నేను స్ట్రైట్గా కట్ చేసేస్తాను ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు మనం కట్ చేసుకున్న బాటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్లో సాటిన్ ఫ్యాబ్రిక్ షైనింగ్ వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పెట్టి బారుగా స్టిచ్ చేయాలి. ఇక్కడ 2-3 లేయర్స్ యూస్ చేస్తున్నాము. అది కూడా ఫ్యాబ్రిక్ బాగా వెయిట్ ఎక్కువ ఉంది అండ్ అలాగే జారిపోతుంది కాబట్టి కింద మనం ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ అయినా లేదంటే బాడీ పార్ట్ అయినా సరే ఏదైనా ముడతలు పడుతుందా, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కింద మడతలు స్టిచ్ ఏమైనా పడుతుందా అనేది, స్టిచ్చెస్లో మడతలు ఏమైనా పడుతున్నాయి అనేది చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా సాటిన్ లేయర్ని కూడా అటాచ్ చేసిన తర్వాత క్లాత్ ఏమైనా మడత పడిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని దీనిపైన క్రేప్ లైనింగ్ని పెట్టుకొని బారుగా స్టిచ్ చేసుకోవాలి. క్రేప్ లైనింగ్ కూడా అక్కడక్కడ దూరంగా పెద్ద కుచ్చు వచ్చే విధంగా పెట్టేసుకున్నాను. పెద్ద కుచ్చు దూరంగా పెట్టడం వల్ల మరీ అంత ఎక్కువ లావు లేకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్యాబ్రిక్ చూడడానికి. సేమ్ ఇదే విధంగా
చివరి దాకా కుచ్చులు పెట్టుకుంటూ అటాచ్ చేశాను. ఒక సైడ్ బాటమ్ పార్ట్ ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపును కూడా బాటమ్ పార్ట్ 3 లేయర్స్ని అటాచ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా అటాచ్ చేసి ఓపెన్ చేస్తే మీకు అవుట్లుక్ చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను యూజ్ చేసిన ఆర్గాంజా మెటీరియల్ ప్యూర్ ఆర్గాంజా అండి. ఫుల్ షైనింగ్ ఉండి నీట్గా లుక్ అయితే చాలా బాగుంది. చూసారు కదా, కట్ వర్క్ లాగా నీట్గా బాగా వచ్చింది. అండ్ ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ ఫిట్టింగ్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్స్ 2 పైన కింద ఒకదానిపైన ఒకటి ఉండేలాగా ఈ విధంగా పెట్టుకొని నడుము జాయింట్స్ 2 ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకొని నడుము జాయింట్ వచ్చిన దగ్గర నుంచి బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒక నడుము జాయింట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కింద దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పట్టుకొని ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే బాటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే ఫస్ట్ బార్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులా కూడా ఫస్ట్ బాటము మెయిన్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సైడ్స్ ఈ విధంగా చివరి దాకా ఫ్యాబ్రిక్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ దట్టు 3 లేయర్స్ వాడడం వల్ల నాకు స్టిచ్చింగ్ చాలా ఇబ్బంది అయిపోయిందండి. అందుట్లో వీడియో తీస్తూ స్టిచ్ చేయాలి అంటే ఫ్యాబ్రిక్ బాగా జారిపోతూ బాగా ఇబ్బంది అయింది. బట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఆర్గాంజా మెటీరియల్ని ఇప్పుడు సాటిన్ లేయర్ ఈ ఆర్గాంజా మెటీరియల్ స్టిచెస్లోకి రాకుండా లోపల పక్కకు పెట్టేసుకొని నడుము జాయింట్ ఉన్న దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ కిందకి సాటిన్ ఫ్యాబ్రిక్ని సేమ్ ఇందాక ఆర్గాంజా ఫ్యాబ్రిక్ ఎలా అయితే పట్టుకున్నామో అదే విధంగా సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా పట్టుకొని స్టిచ్ చేయాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆర్గాంజా లేయర్ అనేది స్టిచెస్లోకి రాకుండా జాగ్రత్త చూసుకోండి. నడుము జాయింట్ ఉన్న దగ్గర నుంచి ఒక 2-3 ఇంచెస్ కింద వరకు ఈ విధంగా పెట్టుకొని ఆర్గాంజా మెటీరియల్ స్టిచెస్లోకి రాకుండా పక్కకి పెట్టేసుకొని బారుగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సాటిన్ లేయర్ని కూడా చివరి వరకు చివర ఎడ్జెస్ అనేది నీట్గా చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే సాటిన్ లేయర్కి జిగ్జాగ్ చేశాను. క్రేప్ లైనింగ్కి మాత్రం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా చివరి దాకా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే సాటిన్ లేయర్కి సైడ్ స్టిచ్ వేసిన తర్వాత బాడీ పార్ట్కి చివర్లు మొత్తం జారిపోకుండా సేఫ్టీ పిన్స్ పెట్టా. ఎడ్జెస్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ సమానంగా ఉండేలాగా పెట్టి అండ్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నా. అండ్ బాడీ పార్ట్కి ఎడ్జ్ దగ్గర నుంచి మనం ఖర్చులు ఎంతైతే పెట్టుకున్నామో ఆ ఖర్చు పాయింట్లని మార్చేస్తాం. ఈ ఖర్చు పాయింట్లు మొత్తాన్ని కలుపుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ దగ్గర మనం పెట్టుకున్న చివరి పాయింట్ వరకు షేప్ ఈ విధంగా కలుపుకున్నాను. మనం బాడీ పార్ట్కి ఖర్చుల్ని మైనస్ చేస్తే పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా అయితే చేసామో కరెక్ట్ మార్కింగ్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. డ్రెస్ బరువుగా ఉండడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా బాగా కిందకి లాగేస్తూ ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఈ విధంగా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా ఫ్యాబ్రిక్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని నడుం పార్ట్ దాకా స్టిచ్ చేశాను. నడుం పార్ట్ దాకా స్టిచ్ చేశాక కింద క్రేప్ లైనింగ్ని అండ్ అలాగే ఈ సాటిన్ లైనింగ్ని అండ్ లోపల ఉన్న ఆర్గాంజా లైనింగ్ని ఈ సాటిన్ లైనింగ్ లోపల నుంచి చెయ్యి పెట్టుకొని లోపల ఉన్న ఆర్గాంజా లైనింగ్ కూడా ఎక్కడ మడత లేకుండా ఎక్కడ ముడతలు పడకుండా నీట్గా ఉండేలాగా లోపల చెయ్యి పెట్టి లోపల నుంచి సెట్ చేశాను. ఈ విధంగా లోపల నుంచి సెట్ చేసిన తర్వాత క్రేప్ లైనింగ్ ఒక డైరెక్షన్లో సాటిన్ లైనింగ్ ఇంకో డైరెక్షన్లో ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి నడుం జాయింట్ వచ్చిన దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు ఈ 2 లేయర్స్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ లైనింగ్ క్రేప్ లైనింగ్ 3 కలుపుకొని స్టిచ్ చేశాను. ఆ 6 ఇంచెస్ పాయింట్ దాటిన తర్వాత క్రేప్ లైనింగ్ని పక్కకు పెట్టేసాను. క్రేప్ లైనింగ్ పక్కన పెడితే ఆటోమేటిక్గా ఆర్గాంజా లైనింగ్ కూడా సైడ్ అయిపోతుంది. ఈ విధంగా సైడ్కి పెట్టేసి బారుగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నా. చివర్లు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి ఆర్గాంజా లేయర్కి అండ్ సాటిన్ లేయర్కి జిగ్జాగ్ చేసుకున్నాను. అండ్ క్రేప్ లేయర్కి మాత్రం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. ఒక సైడ్ బాడీ ఫిట్టింగ్ ఎలా వేసామో ఇంకొక వైపును కూడా అలాగే వేసుకోవాలి. వీడియో అయితే కంప్లీట్ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.